అందరము నాయన తండ్రి, మానసికంగా నాయన తండ్రి, ఆత్మీయంగా నాయన తండ్రి, నీ బలిపీఠానికి సమీపముగా వచ్చి ఉన్నాం ప్రభువ. నువ్వు మాతో మాట్లాడితే నాయన తండ్రి మేము బ్రతుకుతామయ్యా. ఇదిగో తండ్రి, బాబీ రత్నకర్ అన్నయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలయ్యా నాయన తండ్రి. నీ దైవదాసుల నోట నిండా నీ వాక్యం నింపండి ప్రభ. తన ఆలోచనలో, తలంపులలో నాయన తండ్రి మీరుండి నాయన తండ్రి, నీ యొక్క నాయన తండ్రి రెండంచుల పదునైన ఖడ్గాన్ని నాయన తండ్రి, నీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి నాయన. నాయన ఇది ప్రభు దినం ప్రభ, మీరు మాకు అనుగ్రహించిన నాయన తండ్రి ఆశీర్వాదకరమైన దినం ప్రభ. ఈ దినం ద్వారా నాయన తండ్రి మేము ఇంకనూ నాయన తండ్రి నీకు నాయన ఆత్మీయతలో నాయన సమీపంగా రాగలుగుటకు సహాయం దయచేయండి నాయన. జుంటు తేనె ధారల కన్నా మధురమైనది, శ్రేష్టమైనది బలం ఇచ్చి నీ వాక్యం ద్వారా నాయన మేము బలపడటానికి కృప చూపించండి నాయన. నాయన తండ్రి, ఈ ఒక రోజు మరి ఒక రోజు నాయన మా జీవితంలో దొర్లిందంటే అది కేవలం నీ కృప అని మేము గ్రహిస్తా ఉన్నాము. అంత మాత్రమే కాదు నాయన తండ్రి, నాయన మీరు ఇచ్చిన ఉచితమైన ఛాన్స్ అని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాయన తండ్రి, నాయన సరిలేనివి నాయన తండ్రి నీ వాక్య వెలుగులో సరి చేసుకోవడానికి మరొక దినం మీరు ఇచ్చారని నమ్మికతో నాయన తండ్రి నీ బిడ్డలుగా నాయన తండ్రి ఆ యొక్క ఎత్తబడి సంఘంలో నాయన మేము ఉండు ప్రకారము నాయన తండ్రి మేము నాయన తండ్రి నాయన మా క్రియల ద్వారా నాయన తండ్రి వాక్యం ద్వారా నాయన మేము సరి చేసుకొని నాయన తండ్రి నాయన నిత్యరాజ్యం చేరినంత వరకు బహు నమ్మకమైన నీ బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ దాసుని నోట ద్వారా వచ్చి నీ మాటల కోసం నాయన ఎదురు చూస్తూ ఉన్నాము. నీ బలిపీఠానికి సమీపంగా వచ్చాం ప్రభా, నీ కృపకు సమీపంగా వచ్చాం ప్రభా. మేము మీరు మా తండ్రి గనక, మేము మీ బిడ్డలం గనక నాయన తండ్రి నీ యొక్క నాయన తండ్రి నోటి నుంచి జాలువారి నీ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి, కృప చూపించండి. నీ దైవదాసు నూరంతల ఆత్మతో అభిషేకించి నాతో మా అందరితో మాట్లాడమని ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ఆమేన్. అందరికీ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అందరూ. అందరికీ వందనాలండి. జాన్ సెట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పావి అన్న దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుకు సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచికల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి ప్రతి ఆదివారం అన్న మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. దయచేసి మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ ద ఇంట్రడక్షన్. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి దేవుని సేవకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు యోబు గ్రంథం నుంచి కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. మరి ఒక్క నిమిషం అమ్మా. సారీ అండి, ఒక్క నిమిషంలో అది స్టాప్ అవుతుంది. ఇంకొక ఫోన్. యోబు గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం తీసుకుందాం. యోబు గ్రంథంలో మనకి యోబు జీవితంలో మనకి తెలిసినట్లుగా యోబు జీవితం యొక్క మెయిన్ అంశం ఏంటంటే తన ఎక్స్ట్రాడినరీ సఫరింగ్. మనుషుల్లో మరి ఎవరికి ఉండదేమో అంత, మరి ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ ప్రపంచంలో ఇంత ఎక్కువ శ్రమ పడిన వారిలో యోబు
ఒకడు. ఉదాహరణకి యోబు శ్రమ పడక ముందు దేవుడి గురించి తనకుండిన అండర్స్టాండింగ్ ఆర్ ద వే హీ అండర్స్టూడ్ గాడ్స్ వేస్. శ్రమ పడక ముందు దేవుణ్ణి గ్రహించుకున్నాడు. శ్రమ పడిన తర్వాత శ్రమలో తను దేవుణ్ణి గ్రహించుకున్నాడు. హౌ హీ అండర్స్టూడ్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. మరి ఇంకా చెప్పాలంటే డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఒకటే. శ్రమకు ముందు ఎలాంటి కళ్ళజోడులో నుంచి దేవుణ్ణి, మరి ముఖ్యంగా దేవుని యొక్క న్యాయ పరిపాలనని ఏ విధంగా చూశాడు, గ్రహించుకున్నాడు శ్రమకు ముందు, శ్రమలో అదే విధంగా చేశాడు, దేవుడు అతన్ని ఏ విధంగా సరిచేశాడు. మరి 1వ అధ్యాయంలో దేవుడు యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం చూస్తాం. లాస్ట్ లో యోబు దేవుడి గురించి ఇచ్చిన సాక్ష్యం చూస్తాం. ఈ మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. మరి ముఖ్యంగా నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయేవి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్లో నుంచి, ఈఎస్వి స్టడీ బైబిల్లో నుంచి. మరి ఈఎస్వి స్టడీ బైబిల్కి నేనేమి బ్రాండ్ అంబాసిడర్ని కాదండి. నాకు కొద్దిగా అలవాటైన ఒక స్టడీ బైబిల్ అది. మరి ఎన్ఐవి స్టడీ బైబిల్, అలాగే రకరకాల స్టడీ బైబిల్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఇంగ్లీష్లో. దాంట్లో ఈఎస్వి స్టడీ బైబిల్ అంతకు ముందు కూడా నేను మీతో పంచుకున్నాను. దాదాపు 95 థియోలోజియన్స్ దానిని ఎడిట్ చేశారు, అంటే రాశారు. 95 మంది బైబిల్ పండితులు దాన్ని రాశారు, ఈఎస్వి స్టడీ బైబిల్. అది మనము తప్పకుండా కలిగి ఉండవలసిన ఒక టూల్, దేవుని యొక్క బైబిల్ స్టడీకి, పర్సనల్ బైబిల్ స్టడీ అవ్వచ్చు, మెసేజ్ ప్రిపరేషన్ కావచ్చు, చాలా బాగా పనికొస్తుంది. ఓకే, మీరు గమనించడం లేదు, ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీష్ భాషని తేలికగా అర్థం చేసుకొని నేర్చుకోవడానికి ఎన్నో యాప్స్, ఎన్నో సౌకర్యాలు మరి మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్లో, సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో. కనుక మనం దాన్ని ఉపయోగించుకోవాలి. టేక్ అడ్వాంటేజ్, యూ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దామ్. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అయితే యోబు గ్రంథము ఫస్ట్ చాప్టర్కి వెళ్దామండి ఒకసారి. దయచేసి ఎవరైనా కొన్ని వచనాలు చదువు సహాయం చేయండి. యోబు 1వ అధ్యాయం. దేవుడు యోబు గురించి సాతానుతోటి మాట్లాడుతూ మంచి టెస్టిమనీ ఇస్తాడు. అసలు యోబు, దేవుని దృష్టిలో యోబు ఎవరో చెప్తాడు. ఆ మాటలు చదువుదాం. స్టార్టింగ్ నుంచి చదవమంటారా బ్రదర్? స్టార్టింగ్ నుంచి కాదండి సిస్టర్, యోబు గురించి చెప్తాడు కదా, ఆ మాటలు ఎక్కడ ఎన్నో వచనంలో ఉన్నాయంటే 8. చదవండి. 8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు చాలు సిస్టర్, చాలా. సో ఇక్కడ యోబు గురించి దేవుడు తను చెప్తున్న మాటలు మనం విని ఉన్నాం. ఏమంటున్నాడు? యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇది చాలా ఏన్షియంట్ బుక్ అని బైబిల్ పండితులు చెప్తారు. ఎంత ప్రాచీనమైన పుస్తకం అంటే ఇది. ఆదికాండము ఆ టైంలో వ్రాయబడిన పుస్తకం. అంటే అప్పటికి
యోబు లైఫ్ ఈ భూమి మీద ప్యారలల్ గా జరుగుతూ ఉంది ఆదికాండం టైంకి. లేకపోతే మోషే ఈ పంచకాండాలు రాసిన సమయానికి యోబు గ్రంథం అయిపోయింది. అప్పటికి యోబు లైఫ్ లో ఈ యొక్క తన జీవితం ప్రధానమైన ముఖ్యమైన సంఘటనలు ఈ శ్రమలు అయిపోయినాయి. అలాంటి యోబు గురించి ఇశ్రాయేలీయుడు కానివాడు, ఇతను ఇశ్రాయేలీలో లేనివాడు, అంటే అప్పటికి ఇశ్రాయేలీలు మరి అంత స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కదా. ఇతను ఇశ్రాయేలీయుడు కాడు. అతని గురించి దేవుడు తనకున్న విశ్వాసం గురించి, తనకున్న మొనో అంటే దేవుడు మనకి ఎలాంటి ఫెయిత్ ఉందో అబ్రహాంకి, లేకపోతే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏ విధంగా చెప్తాడు. ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఇశ్రాయేలు 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అంటున్నాడు. అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫెయిత్. ఇది ఒక విశ్వాసం. మొన్న మా పాప అడుగుతా ఉంది, ఆ విగ్రహం ఏంటి, పలానా విగ్రహం ఏంటి డాడీ అంటే అది ఒక విశ్వాసం, అది ఒక మతం. కొన్ని మతాలకి వన్ గాడ్ కాదు, అనేకమైన గాడ్స్. కానీ యోబుకి, అబ్రహాముకి, ఇశ్రాయేలీలకి, నీకు, నాకు అద్వితీయుడైన యెహోవా, అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. మోనోథీజం అంది. అంటే మోనో అంటే వన్, థీజం అంటే దేవుని యొక్క నమ్మే తీరు, విశ్వాసం. సో ఇలాంటి విశ్వాసం కలిగిన యోబు తన గురించి మరి ఆ రోజుల్లో తన గురించి దేవుడు ఇస్తున్నాం అంటే ఎలాంటి లైఫ్ కలిగి ఉన్నాడు, ఒక ఫెయిత్ లైఫ్ కలిగి ఉన్నాడు, విశ్వాసపు జీవితం కలిగి ఉన్నాడు యోబు ఆ రోజుల్లో. ప్రాచీన కాలం అది. అలాంటి కాలంలో అతడు యథార్థవర్తనుడు, అలాగే న్యాయవంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడని దేవుడు సాతానుతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని మాటల్లో యోబు దేవుడి గురించి ఏమనుకుంటున్నాడో కూడా మనకి చెప్పకనే చెప్తా ఉంది ఈ యొక్క వాక్య భాగం, లేకపోతే ముఖ్యంగా ఈ 8వ వచనం, యోబు 1:8. ఇప్పుడు మనము యోబు 42కి వెళ్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడి గురించి యోబు ఏమనుకుంటున్నాడో చూద్దాం. ఇప్పుడు చదివిన వాక్యంలో దేవుడు యోబు గురించి ఏమనుకుంటున్నాడో చూసాము. మరి యోబుకి దేవుడి గురించి ఒక అవగాహన ఉంది. దేవుడే యెహోవా దేవుడని, అద్వితీయుడైన దేవుడని అనుకుంటున్నాడు యోబు. అలాగని నమ్మాడు. అంతేకాకుండా తన కొరకు, దేవుడి కొరకు యథార్థవర్తనుడుగా ఉన్నాడు. దేవుడి కొరకు న్యాయవంతుడిగా ఉన్నాడు యోబు. దేవుడి కొరకు అసలు ఇలాంటి వాడు ఎవడును లేడు అన్నంత విశ్వాసపు యాత్ర కలిగిన ఒక వ్యక్తి యోబు. మరి యోబు గ్రంథంలో యోబు మాటలున్నాయి, తన ఫ్రెండ్స్ మాటలున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు యోబుకి దేవుని గురించిన అండర్స్టాండింగ్ బిఫోర్ సఫరింగ్ మనకు అర్థమవుతుంది. తను శ్రమ పడక ముందు ఎలాంటి ఏమంటారు వరల్డ్ వ్యూ ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడు దేవుని మీద. లేకపోతే ఇంకా మనం ఇంకొకలాగా చూడాలంటే ఎలాంటి పద్ధతులతో దేవుడి యొక్క విధానాలని చూశాడు, గ్రహించుకున్నాడు, అజ్యూమ్ చేసుకున్నాడు. ఎస్, నేను కొలిచి ఆరాధించే దేవుడు ఇలాంటి వాడు అని
తను అనుకోవటానికి ఏ విధమైన పద్ధతులతోటి తను ఆ నిర్ణయానికి వచ్చాడు. అది శ్రమలకు ముందు ఒక పద్ధతి అయితే, శ్రమలో తను ఏం చేశాడంటే తన శ్రమను వాడుకున్నాడు దేవుడి యొక్క న్యాయ పరిపాలనని అంచనా వేయడానికి. వాడుకున్నాడు కానీ కొద్దిగా ఓవర్ ఎక్స్టెండ్ చేశాడట. కొద్దిగా దాన్ని తన పరిధిని మించి దేవుడి యొక్క న్యాయ పరిపాలనని అంచనా వేస్తా ఉన్నాడు. శ్రమని వాడుకున్నాడు దేవుడి న్యాయ పరిపాలన అంచనా వేయడానికి. ఆ శ్రమని ఒక కళ్ళజోడుగా వాడుకుంటున్నాడు దేవుని యొక్క సమస్తాన్ని అర్థం చేసుకోవడానికి. శ్రమలో అది తప్ప అంటే అందరం చేసేది అదే, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని దాటొద్దని హెచ్చరించాడు యోబుని దేవుడు. అది మనం చూద్దాం. ఇప్పుడు 42వ అధ్యాయంలో శ్రమంతా అయిపోయింది. తన ఫ్రెండ్స్ ని కూడా దేవుడు గద్దిస్తాడు. దేవుడు యోబుని కూడా గద్దిస్తాడు. 42వ అధ్యాయంకి వచ్చేసరికి యోబు ఒక ఫ్రెష్ అండర్స్టాండింగ్ వస్తాడు దేవుడి గురించి. అదేంటంటే 1-2 వచనాలు చదవండి అమ్మా. 42వ అధ్యాయం యోబు 42:1-2 వచనాలు. ఇప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ఆమేన్. ఆమేన్. ఈ విషయం ముందు తెలీదా? ఆయనకే కాదు, మనకి తెలుసు. యోబుకి ముందు తెలుసు. ఏ విషయం? దేవుడు సమస్త క్రియలను చేయగలడని తెలీదా? తెలుసు. ఆయన ఉద్దేశించినది అంటే దేవుడు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాదని నేను తెలుసుకున్నాను ఇప్పుడు అంటున్నాడు. ఈ విషయం ముందు తెలీదా? ఎవరికైనా తెలుసు. శ్రమకి ముందు తెలుసు యోబుకి, శ్రమలో కూడా తెలుసు. ఇప్పుడు శ్రమ అయిపోతా ఉంది, ఒక క్లైమాక్స్కి వస్తా ఉంది తన సఫరింగ్ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు కూడా తనకి తెలుసు ఇది. అప్పుడు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఇది చదివినప్పుడు అరే కొండంత తవ్వి ఎలకని పట్టినట్టుగా ఉంది ఈ స్టేట్మెంట్ అని అనిపించింది నాకు. ఏ స్టేట్మెంట్? నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అంటే దేవుని వాక్యము చాలా నిర్మోహమాటంగాను, ఎటువంటి దాపరికం లేకుండా, ఎటువంటి భయం లేకుండా రాయబడింది అది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టేట్మెంట్ ని, ఇంత సింపుల్ గా కనిపిస్తున్న ఈ స్టేట్మెంట్ ని ఇంత భయంకరమైన శ్రమ పడిన తర్వాత కూడా చాలా సరళంగా సింప్లిసిటీ తోటి మాట్లాడుతూ ఉన్నాడు యోబు. అసలు ఏం జరిగింది అంటే ఈ 42 అధ్యాయానికి ముందున లాస్ట్ గా యోబుకి దేవుడికి సంభాషణ జరిగింది. ఆ సంభాషణ యొక్క రిజల్ట్ ఇది, ఈ స్టేట్మెంట్. ఆ సంభాషణ కొన్ని హైలైట్స్ చూద్దాం. ఈరోజు చాలా క్లుప్తంగా ముగించుకుందాం. దేవుడు సమస్త క్రియలు చేయగలడని, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. ఈరోజు మనం ముఖ్యంగా ఒక ప్రధానమైన పాయింట్ మనం తెలుసుకుందాం. ఏంటంటే, యోబు తన శ్రమని ఒక వ్యక్తిగా, తన శ్రమే ఒక వ్యక్తి అయితే పర్సానిఫై చేసుకుంటే, దేవుని యొక్క జస్ట్ గవర్నెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, దేవుని యొక్క ఈ లోకాన్ని దేవుడు పరిపాలించే తన న్యాయ పరిపాలన తీరుతెన్నులని తన శ్రమని ఒక వ్యక్తిగా చేసుకొని, అసలు దేవుని యొక్క న్యాయ పరిపాలన అర్థం ఏంటి అని అంచనా వేశాడు యోబు. మళ్ళీ చెప్తాను చూడండి. తన శ్రమని వాడుకుంటున్నాడు దేవుని న్యాయ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి. తన శ్రమలో నుంచి చూస్తున్నాడు. తన శ్రమ అనే కళ్ళజోడు పెట్టుకొని దేవుని న్యాయ వ్యవస్థని
అర్థం చేసుకోవడానికి చూశాడు. ఆ విషయంలో కొద్దిగా హద్దులు దాటాడు యోబు. ఓవర్ ఎక్స్టెండ్ అయ్యాడు. తన శ్రమని వాడుకొని దేవుని న్యాయ వ్యవస్థని, న్యాయ పరిపాలనని అర్థం చేసుకోవడానికి తన శ్రమని వాడుకుని విషయంలో కొద్దిగా ఓవర్ ఎక్స్టెండ్ అయ్యాడు. దానికి దేవుడు గద్దిస్తాడు. ఓ యోబు, ఈ సృష్టిలో కొన్ని విషయాలు ఉన్నాయి చూసావా అని, సృష్టిలో కొన్ని ముఖ్యంగా 2 స్ట్రాంగెస్ట్ బీస్ట్స్ ని దేవుడు యోబుకి జ్ఞాపకం చేస్తాడు. సడన్ గా క్రియేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ అత్యధికంగా బహు భయంకరంగా బహు ఘోరంగా శ్రమపడిన ఒక వ్యక్తితో దేవుడు క్రియేషన్ గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు మనం క్రియేషన్ తోటి స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటాం. క్రియేషన్ స్పీక్స్ అబౌట్ ద క్రియేటర్ a lot in a unique way. చాలా కాలం క్రితం పాస్టర్ బూ అనే ఒక వ్యక్తి మలేషియా నుంచి వచ్చాడు, వైజాగ్. ఆయన పేరు పాస్టర్ బూ. అయితే ఆయన ఏం చెప్పాడు, ఆయన యాక్చువల్లీ అతనికి ఒక మంచి హాబీ ఉంది. ఈజ్ ఎ డైవర్, అంటే అండర్ వాటర్కి వెళ్తాడు అతను. నీటి కిందకి వెళ్ళి ఆయన వృత్తిరీత్యా ఆ డైవర్ అతను. సో నీటి క్రిందకి వెళ్ళినప్పుడు ఒక్కరే వెళ్ళరట. ఏదైనా అపాయం వస్తే మంచి విషయం, ఇద్దరేసి వెళ్తారట లోపలికి. ఆక్సిజన్ అది పెట్టుకొని అండర్ వాటర్ బాగా లోపలికి వెళ్ళి చూసాను. అలాగా చాలా సముద్రాల్లో అతను క్రిందకి వెళ్ళి చూసినప్పుడు ఆ వాటర్ యొక్క క్రింద ప్రపంచం ఆశ్చర్యం వేస్తుందట. ఎవరో ప్రతిరోజు వచ్చి అక్కడ అటెండ్ అవుతున్నట్టు, దాన్ని సరిచేస్తున్నట్టు, ఒక తోటమాలు వచ్చి సరిచేస్తున్నట్టుగా. మరి ఆయన అన్నాడు, పాస్టర్ బూ గారు, ఒకరోజు నాకు చాలా మనస్తాపం అయింది. నాకు మనసు బాగా కృంగిపోయిన స్థితిలో మేడ మీదకి వెళ్ళి నేను ఆకాశం వైపు చూస్తా ఉన్నాను. నక్షత్రాలు, మేఘాలు, మరి ఆ యొక్క మంచి నిర్మలమైన ఆకాశము, చంద్రుడు, ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు నా శ్రమలో నాకు ఊరట కలిగింది. ఎలా జరిగింది, ఏమి మాట్లాడా ఏం చెప్పలేదు, కానీ సృష్టితో తను ఆ సృష్టిని ఒకసారి గమనించినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడని చెప్పాడు. అలాగా యోబుకి దేవుడు తాను చేసిన సృష్టిని జ్ఞాపకం చేస్తూ, నువ్వు శ్రమ పడినంత మాత్రాన నువ్వు సృష్టికర్త ప్రాంతాలకి, సృష్టికర్త తీరుతెన్నుల్ని పరిపూర్ణంగా గ్రహించుకోలేవు. ఎక్కడ లోటుంటది నీ కళ్ళజోడు విషయంలో. ఓ యోబు, నీ శ్రమ అనే కళ్ళజోడుతో నా న్యాయ వ్యవస్థని నువ్వు అంచనా వేస్తున్నావు కదా. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి యోబు, యు ఆర్ ఆల్సో ఏ క్రియేషన్. నీవు కూడా సృష్టిలో ఒక భాగమే. నాకుండిన న్యాయ పరిపాలన కెపాసిటీస్, ఆ హద్దులు, ఎల్లలు లేని న్యాయ వ్యవస్థ పరిపాలన సామర్థ్యాన్ని, లేకపోతే సార్వభౌమత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి నీవు పొందిన బహు ఘోరమైన శ్రమ అనే కళ్ళజోడు అంతగా సరిపోదు. మరి ఏం చేయాల అంటే, ఒక్కొక్కసారి లోతైన శ్రమలు పొందినప్పుడు మనం లోతైన వ్యక్తులంగా మారిపోతాం. ఏ విషయంలో? దేవుని విషయంలో. కదలక సియోను కొండవలే ఉంది అని అంటాం కదా. అలాంటి అంతకుముందు ఎన్నడూ లేని విశ్వాసము మనల్ని బహులోతుగా తీసుకెళ్తుంది. లోతైన జలములలో లోతున వినబడే స్వర్మ అని ఒక కరెంటు పోయినట్టు. నా వాయిస్ వినిపిస్తుందండి? క్లియర్. ఇక్కడ కరెంటు పోయింది. .
ఓకే. సో ఈ యొక్క లోతుకి మనల్ని తీసుకెళ్ళిన తర్వాత కూడా మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలనిపించింది యోబు గ్రంథం చూసినప్పుడు. ఏంటి ఆ విషయాలంటే, ఇవి అత్యంత కొద్ది మందితో మాత్రమే దేవుడు మాట్లాడే మాటలు ఇవి. ఏంటంటే, నీవు కేవలం సృష్టిగా నువ్వు ఉండాలి. యు రిమైన్ యాజ్ క్రీచర్. యు ఆర్ ఆల్సో క్రీచర్. యోబు, నువ్వు కూడా సృష్టిలో అనేకమైనవి ఉన్నవి కదా, నువ్వు కూడా సృష్టివే. గుర్తుపెట్టుకో ఆ సంగతి. యూ కెనాట్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్. నువ్వు నాలాగా ఆలోచించలేవు, నాలాగా నియంత్రించలేవు, నువ్వు నాలాగా సమస్తాన్ని మీదకెక్కించుకోలేవు. ఒక తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా ఫామ్ అవుతుందో నాకు తెలుసు, నీకు తెలియదు. యోబు, బహు భయంకరమైన బలము కలిగిన ఒక బీస్ట్స్, జలచరాలు నా కనుసన్నల్లో ఉంటాయి. యోబు, నీవు కంట్రోల్ చేయగలవా వాటిని అని అడుగుతాడు. నీవు కంట్రోల్ చేయగలవా అని. మామూలుగా ఒక పెద్ద సైజు చేప వాటర్లో దాని పవర్ భయంకరంగా ఉంటుంది. మొన్న మేము ఫిషింగ్ హార్బర్కి వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద పెద్ద చేపలు వచ్చినాయి ఆ రోజు. ఎంత పెద్ద అంటే ఒక్కోటి 12 అడుగులు, 13 అడుగులు, ఒక 2-3 అడుగుల వెడల్పు, ఇంతెంతలా ఉన్న దానికి పెద్ద అంటే షార్ప్ నోస్ ఉంది. ఒక్కొక్క దానికి ఒక 3 అడుగులు పొడవు ముళ్ళు లాంటిది ఉంది. అవి వాటిని వరుసగా పెట్టేశారు అక్కడ ఆ ఫిషింగ్ హార్బర్లో. ఒక్కొక్క చేప 10 అడుగులు, 12 అడుగులు ఉంది పొడవు, వెడల్పు 3 అడుగులు ఉంది. అవి స్మాల్ థింగ్స్. అవి ఓషన్లో దేవుడు యోబుకి చూపించి జ్ఞాపకం చేస్తున్న జల మృగాలు అవి బహు భయంకరమైనవి. ఆ రోజుల్లో డైనోసార్ అని అంటాం కదా, అట్లాంటి కొన్ని ఎక్స్టింక్ట్ అయి ఉండొచ్చు. అవి కొన్ని ఇంకా ఏమంటారు, ఉనికిలోని లేకుండా అయిపోయి ఉండొచ్చు. వాటిని జ్ఞాపకం చేస్తూ అవి నేను డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తాయి, నేను కామ్గా ఉండమంటే కామ్గా ఉంటాయి, నేను చచ్చిపోమంటే చచ్చిపోతాయి. అవి అలాంటి పవర్ ఉంది నాకు ఈ విశ్వం మీద, ఈ సృష్టి మీద. అంతేకాదు, అసలు నువ్వు కని విని ఎరగని ఏరియాస్లో నాకు నియంత్రణ ఉంది. యోబు, నీకుందా అని అడుగుతాడు ఈ 42వ అధ్యాయానికి ముందున. ఓకే, నువ్వు నిజమే, నీ కుమారుల్ని పోగొట్టుకున్నావు, మరి ఒకే రోజు పోగొట్టుకున్నావు. నీ ఆస్తిని ఒకే రోజు పోగొట్టుకున్నావు. నీ ఒక్క షాట్లో ఎన్నో పోయినాయి. నీకు స్కిన్ డిసీజ్ వచ్చింది, నీ భార్య తిడుతుంది నిన్ను, నీ ఫ్రెండ్స్ చూస్తే నీ పాపం వల్లే ఇది జరిగిందంటున్నారు. ఫ్రెండ్స్ భలే రెడీగా ఉంటారు కదా, మనకు తెలిసిన స్నేహితులు, మరి ముఖ్యంగా దేవుణ్ణి తెలిసిన శ్రేయోభిలాషులు, జ్ఞానవంతులు మనకు చాలా మంది ఉంటారు మన చుట్టూ. వాళ్ళు భలే చెప్తారు. మన శ్రమని నిర్వచించటంలో పిహెచ్డి పొందిన వారు మన చుట్టూ ఉంటారు. వారు మనం శ్రమని, మనకి తెలియదు అసలు కారణం, అసలు దేవుడు ఇంకా చెప్పలేదు మనకి. కానీ మన శ్రేయోభిలాషులకి, యోబు స్నేహితులు లాంటి వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు. వాళ్ళ జ్ఞానాన్ని వాడి డయాగ్నోస్ చేసేస్తారు. ఒక వైద్యుడు రోగాన్ని ఏ విధంగా పట్టాలని చూస్తాడో అలాంటి ప్రయత్నాలు చేసేస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. మన శ్రమని, మనకంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది మన గురించి. ఇక్కడ యోబుకి అసలు తెలియదు తన శ్రమకి మూల కారణం. దేవుడు చెప్పలేదు యోబుకి. కానీ ఈ ఫ్రెండ్స్ తయారయ్యారు. ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. యోబు గ్రంథం ఎక్కువగా వాళ్ళ మాటలతోనే నిండి ఉంటుంది. చివరికి దేవుడు చెప్తాడు, నేను నా దగ్గర నుంచి రిసీవ్ చేసుకోలేదు వాళ్ళు నీతో చెప్పిన సందేశం. యోబుతో మాట్లాడతాడు, యోబు, నీ ఫ్రెండ్స్ వాళ్ళు నా గురించి చెప్పిన మాటలు, అసలు నీ శ్రమను గురించి వాళ్ళు చేసిన ఆ యొక్క
సమస్త డయాగ్నోసిస్, అసలు నువ్వెందుకు శ్రమ పడుతున్నావు అని నీతో మాట్లాడిన వారి యొక్క సందేశము వారు నా దగ్గర నుంచి పొందలేదు, నా ఉగ్రత నేను వారి మీద కుమ్మరించబోతున్నాను అంటే యోబు ప్రార్థన చేస్తాడు వాళ్ళ కోసం. ఆ విషయం మనకు తెలుసు. అయితే ఒక పక్కన ఇలాంటి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఏమో విడిచిపెడతారు, కొంతమంది ఏమో మన శ్రమకి మూల కారణాన్ని వాళ్ళకుండిన అనుభవ జ్ఞానంతో అంచనా వేస్తారు, నిర్వచిస్తారు, నిర్ణయిస్తారు, ప్రచారం కూడా చేస్తారు. యోబు శ్రమ పడుతుంటే యోబు యొక్క పాపం విషయంలో యోబు ఏదో రహస్య పాపం చేశాడు కాబట్టి యోబు శ్రమ పడుతున్నాడని వాళ్ళ శత్రువులు, యోబు మిత్రుడు, యోబు ఫ్రెండ్స్ ప్రధానమైన వాళ్ళ అజంప్షన్ అదే యోబు గురించి. యోబు ఏదో పాపం చేసి ఉంటాడు కనుక శ్రమ పడుతున్నాడు అని యోబుని వాళ్ళు ఆ యాంగిల్లో మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు ప్రసంగాలు అంత దూరం ప్రయాణం చేసి వచ్చి మరి యోబు వాళ్ళని ఎదుర్కొంటమే సరిపోయింది. ఈ శ్రమ ఒక పక్కనైతే తన క్లోజ్ ఫ్రెండ్స్ని ఎదుర్కొంటాం అనేది గొప్ప సవాల్ అయిపోయింది ఆయనకి. ఎందుకంటే ఇంకా మనసుని ఊచకోత కోసినట్టు కోసారు వాళ్ళ స్నేహితులు యోబుని, వారి సందేశాలతోటి, వారి గ్రహింపు అజంప్షన్స్ తోటి. ప్రతి వ్యక్తి కొన్ని అనుకొని దాని మీద మాట్లాడతాడు మనతోటి. యోబు కూడా దేవుడిని కొన్ని అనుకొని మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ, అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన సవాళ్ళతో కూడిన అసలు ఈ బ్రతుకు ఎందుకు బతికితే అసలు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది యోబుకి. అంత ఘోరమైన పరిస్థితి తనకి ఉంటే దేవుడు అంటున్నాడు యోబుతో, అయినప్పటికీ యోబు నన్ను అర్థం చేసుకునే తీరు నీ శ్రమ అనే కళ్ళజోడు కాదు, అది సరిపోవట్లేదు నీకు, అది చాలదు. మరి దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలా? ఓపెన్గా ఉండు. ఓపెన్గా ఉండటమే. ఈరోజు 42వ అధ్యాయము చాలా సింప్లిసిటీగా మాట్లాడుతుంది. క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సరళత్వం. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. విశ్వాస ప్రమాణం మనం చెప్పుకున్నాం కదా, అది ఎంత సింపుల్ అండ్ డైరెక్ట్ చూడండి. వెరీ సింపుల్. ఐ జస్ట్ బిలీవ్ గాడ్. ఏది ఏమైనా నేను నమ్ముతాను. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని, అమేజింగ్ గ్రేస్ అనే సాంగ్స్, కీర్తనలు, హిమ్స్, ఇంగ్లీష్లో హిమ్స్. మరి స్ట్రక్ అయిపోయింది డాడీ. ఒక్క నిమిషం అండి, పవర్ పోయింది కదా, నెట్వర్క్ ఇష్యూ అయ్యింది. సారీ అండి, ఇది కరెంట్ ఇష్యూ ఉంది ఇక్కడ, నేను వేరే దగ్గర ఉన్నాను, క్షమించండి. నేను ఆడియోలోనే మాట్లాడతాను. వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందా? డాడీ క్లియర్. థ్యాంక్ యూ అమ్మా. నేను కంటిన్యూ చేస్తానండి.
మరి ఇక్కడ 42వ అధ్యాయం, యోబు 42వ అధ్యాయము మాటలు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు ఏం చేస్తున్నాడంటే మొత్తం సమీకరించుకొని ఇప్పుడు ఒక అలాంటి ముందుకు వెళ్ళి నేను అంటాడు కదా ఒక దగ్గర, నా విమోచకుడిని నేను ఎరుగుదును, అతడు తిరిగి నన్ను లేపుతాడు, నన్ను నిలబెడతాడు పునరుద్ధానంలో అన్న ఒకలాంటి పరిపూర్ణమైన కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమేంటి కలుపుకున్నాడు ఈ కళ్ళజోడులో? దేవుడి విషయంలో యోబుకి శ్రమ పడక ముందు ఉన్న ఆ యొక్క అభిప్రాయాలు, ఆ యొక్క గ్రహింపులు, ఆ భక్తి, అలాగే శ్రమలో తను శ్రమను ఉపయోగించి దేవుణ్ణి ఎంచుకున్న ఆ గ్రహింపులు, దేవుడు సంధించిన తర్వాత, దేవుడు గద్దించిన తర్వాత తన సరిచేసుకున్న గ్రహింపులు, ఈ మూడు కలిపిన కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చాలా ఒకలాంటి పరలోకపు ప్రాణవాయువులోకి తొంగి చూసి దాంట్లో తలబెట్టి తీసినట్టుగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు సమస్త క్రియలను చేయగలవు, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదని ఒప్పుకుంటున్నాడు. అంటే ఏంటంటే మరొకసారి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఫ్రెష్ గా దేవుడికి. ఎస్ లార్డ్. అప్పుడప్పుడు కుమారుడు కొన్ని హార్ట్ మూవింగ్ సిచ్యుయేషన్స్ లో తండ్రిని అప్రిషియేట్ చేయడం, తండ్రి ముందు మౌనంగా ఒక కన్నీరు కార్చడం, కళ్ళల్లో కళ్ళు చూసి ఐ సీ ఎ న్యూ డాడీ ఇన్ యూ అని అంటాం. ఇలాంటి సంఘటన అన్నమాట ఇది. ఇక్కడ ఒక మాట చూసుకుందాం. నేను చెప్పాను కదా, ఏంటి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్లో, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి. ఏంటంటే, యోబుని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ద లార్డ్ నౌ క్వశ్చన్స్ జోబ్ ఫర్ ఓవర్ ఎక్స్టెండింగ్ హిస్ జడ్జిమెంట్. ఎవరి జడ్జిమెంట్? యోబు జడ్జిమెంట్. ద లార్డ్ నౌ క్వశ్చన్స్ జోబ్ ఫర్ ఓవర్ ఎక్స్టెండింగ్ హిస్ జడ్జిమెంట్ ఆఫ్ వాట్ హిస్ సఫరింగ్ మెంట్ అబౌట్ ద లార్డ్స్ జస్ట్ గవర్నెన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. దీంట్లో కొన్ని సెంటెన్సెస్ కలిసిన సముదాయము సెంటెన్స్ ఇది. దేవుని యొక్క న్యాయ పరిపాలనని గ్రహించుకోవడానికి, ఈ లోకంలో జరుగుతున్న న్యాయ పరిపాలన, దేవుని యొక్క జస్ట్ గవర్నెన్స్, దేవుని యొక్క న్యాయ పరిపాలనను అర్థం చేసుకోవడానికి యోబు తన శ్రమని ఒక వ్యక్తిగా వాడుకున్నాడు. ఒక వ్యక్తి అయితే ఎలాగ గ్రహించుకుంటాడో, ఇంకా చెప్పాలంటే తను పొందిన శ్రమ అనే కళ్ళజోడితోటి దేవుని యొక్క న్యాయ వ్యవస్థ పరిపాలనని అర్థం చేసుకుంటున్నాడు యోబు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన శ్రమ, తన కుమారులు చనిపోయారు, తనకి అగ్ని పడిపోయి ఆస్తి అంతా తగలబడిపోయింది. లిస్ట్ ఉంది, తన శ్రమల లిస్ట్ భయంకరం. అది మన దేవుడు శ్రమలు అనే కాన్సెప్ట్ కలిగిన దేవుడు. అదే విషయం మనం మర్చిపోకూడదు. మనం అందరం శ్రమ పడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ శ్రమ పడతాం. అందుకే ఈ లోకానికి మనం ఒక వెర్రివాళ్ళలా కనిపిస్తాం. ఈ లోకానికి మనమే కాదు వెర్రివాళ్ళగా కనిపించేది. అసలు సువార్తే ఒక వెర్రితనంగా కనిపిస్తుంది. సో మనము ఒక ఫూలిష్ పీపుల్గా కనిపిస్తుంటాము. అంతేకాకుండా అసలు మనం నమ్మిన స్వార్థ ఇన్ఫర్మేషనే అదొక ఫూలిష్నెస్ అది ఈ లోకానికి. అయితే ఇలాంటి శ్రమలు, భయంకరమైన శ్రమలు పొందినా కూడా వాటి విషయంలో విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ యోబు మరి ఏం చేస్తున్నాడు? ఆ శ్రమని కళ్ళజోడుగా పెట్టేసుకొని దేవుని న్యాయ వ్యవస్థని, దేవుని యొక్క న్యాయ పరిపాలనని అంచనా వేస్తున్నాడు. అసలు ఇదేంటి అని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రయత్నంలో కొద్దిగా హద్దులు దాటాడు. ఓవర్ ఎక్స్టెండ్ చేశాడు తన జడ్జిమెంట్ని.
తను జడ్జిమెంట్ చేసేటప్పుడు, అంటే తను వివేచించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అసలు ఏం చేస్తున్నాడు, దేవుడు అసలు ఉన్నాడా, దేవుడు పరిపాలిస్తున్నాడా, దేవుని కంట్రోల్లో ఉన్నాయా పరిస్థితులు అని అర్థం చేసుకునే ఆ ప్రక్రియలో తన శ్రమ ద్వారా చూస్తున్నాడు. తన శ్రమను ఉపయోగించుకుంటున్నాడు దాన్ని అర్థం చేసుకోవడానికి. ఆ ప్రక్రియలో, ఆ హడావిడిలో, లేకపోతే ఆ హడావిడి అనకూడదులే, ఆ యొక్క తపనలో, ఆ యొక్క ప్రక్రియలో కొద్దిగా హద్దు దాటాడు, దాన్ని గద్దించాడు. ఎందుకంటే పరలోకంలో నీ విషయంలో కొన్ని జరుగుతున్నాయి యోబు, నీ విషయమే పరలోకమంతా హడావిడిగా ఉంది, నీ విషయమే శక్తుల మధ్య డైలాగ్ అవుతా ఉంది, నీ విషయము చాలా జరుగుతుంది పరలోకంలో. దాన్ని ఆ నీ మనసులో ఇముడ్చుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వు ఎంచుకున్న పద్ధతులు నీ శ్రమ అనే కళ్ళజోడులో చూస్తున్నావు. చూసావు, కొద్దిగా హద్దు దాటావు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకొని ఇది సంగతి అయి ఉండొచ్చు అని ఏదైతే అనుకుంటున్నావో, నా గురించి, నా పరలోకం గురించి, నా న్యాయ వ్యవస్థ గురించి, అది సరిపోట్లా యోబు, సరిపోట్లా నీ గ్రహింపు అన్నప్పుడు యోబు మౌనం దాల్చాడని ఉంటది. ఈ 38వ అధ్యాయం నుంచి ఉంటది ఈ యొక్క డైలాగ్, సంభాషణ దేవుడికి యోబుకి మధ్య. చివరికి కంక్లూజన్ ఏంటంటే, మనం ఇందాక చదివాం కదా, యోబు గ్రంథం 42వ అధ్యాయం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరుదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అంటున్నాడు. శ్రమ అయిన తర్వాత నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాడు? 2 విషయాలు. సమస్త క్రియలు నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఓ గాడ్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటున్నాడు. రెండోది, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదు. అంటే పరలోకంలో నా గురించి ఏదో సంకల్ప బ్రెయిన్ స్టామింగ్ అయింది. చాలా మంది పర్మిటెడ్ విల్, పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని 2 కాన్సెప్ట్స్ అనుకుంటారు. దేవుడి చిత్తం 2 ఉంటాయండి, పర్ఫెక్ట్ విల్ అండ్ పర్మిటెడ్ విల్ అని. మనం కొద్దిగా ఆ కాన్సెప్ట్ ని లోతుగా ఆలోచిస్తే అది సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అట్ ఎవ్రీ జంక్షన్, మనం హిస్టరీ, ముఖ్యంగా ఇశ్రాయేలు చరిత్ర చూస్తే, రాజు విషయంలో రాజుని అడిగినప్పుడు దేవుడు బాధపడి రాజుని ఇస్తాడు. ఆ రాజ్య వ్యవస్థలోనే యేసుప్రభు వారు వస్తారు. మరి తామరు ఉంటది వంశావళిలో, తామరు ఉంటది, అలాగే ఆ యొక్క రాహాబు అనే వేశ్య ఉంటది ఆ అబ్రహాం వంశావళి మనం చూసినప్పుడు. అలాగే దావీదు తాను పాపం చేసిన స్త్రీ బెర్షెబా నేముంటది. వీళ్ళలో నుంచి యేసుప్రభు వచ్చారు. పర్మిటెడ్ విల్లా, పర్ఫెక్ట్ విల్లా? అలాగనుకుంటే సమస్తము పర్మిటెడ్ విల్లే కదా. ఆదాం స్టోరీ కూడా చూడండి, అసలు మన ఉనికే పర్మిటెడే అయి ఉండొచ్చు. సో దేవుని పర్ఫెక్ట్ విల్లు, పర్మిటెడ్ విల్లు, దీన్ని అంచనా వేయడానికి మనకి శక్తి చాలదు. అసలు ఆ కాన్సెప్టే మన పరిధిలోనిది కానిది అది. అట్లాంటి పని చేశాడు యోబు కూడా తన మాటల్లో. యోబు ఏం చేశాడంట, ఒక కంక్లూజన్స్కి వచ్చాడు. బాగా ఆలోచించుకున్నాడు యోబు, తన శ్రమని వాడుకొని దేవుని యొక్క న్యాయ పరిపాలనని అర్థం చేసుకోవడానికి తన శ్రమని వాడుకున్నాడు. తన శ్రమని అడిగాడు, ఓ నా శ్రమ, నువ్వేమనుకుంటున్నావు దేవుడి గురించి అని అడుగుతున్నాడు యోబు. తన శ్రమతో మాట్లాడుతున్నాడు యోబు. ఓ నేను పొందిన నా శ్రమ, దేవుని న్యాయ పరిపాలన గురించి నువ్వేమనుకుంటున్నావు, నాకు చెప్పవా అని తనలో తను ఆలోచించుకొని ఆ ఆలోచనలతో కొన్ని ముగింపులకు వచ్చాడు. ఆ ముగింపులు సరిపోవట్లేదని చెప్పాడు దేవుడు తనకి. దేవుని యొక్క జ్ఞానంలో కొన్ని దాగి ఉంటాయి. దేవుని యొక్క నీ గురించి, నా గురించి దేవునికి ఉన్న సంకల్పాల్లో కొన్ని హిడెన్ థింగ్స్ ఉంటాయి. అవి గ్రహించుకోవడానికి యోబుకి తాను వాడుతున్న పద్ధతులు సరిపోలా.
మరి ముఖ్యంగా తన శ్రమ అనే కళ్ళజోడు సరిపోట్లా. అందువలన ఏం చేయాలంటే సింప్లిసిటీ, సరళత్వంలో మరొక విషయం ఉంటది, నిరీక్షణ ఉంటది. సరళత్వంలో మరొక విషయం ఏంటంటే నేను వెనకవి ఉన్నవి మరిచి ముందుకి నేను పరిగెడుతున్నానంటే అనే ఒకలాంటి ఏమంటారు పునరుజ్జీవనం ఉంటది. రిజైలెన్స్ అంటారు కదా, రెసిలియన్స్ అంటే తిరిగి దూసుకెళ్ళటం, ఎంత దెబ్బ తగిలినా సరే తిరిగి దూసుకెళ్ళటం. అంటే నీ పరుగు పందెము ఏదో 300 అడుగులు 400 అడుగులు స్పీడ్గా పరిగెట్టడం కాదు. నీ పరుగు పందెం మ్యారథాన్ అంటే చాలా ఒక 5-6 కిలోమీటర్లు నడిచినట్టుగా పరిగెత్తటం నీ విశ్వాస యాత్ర. అది పోలిక. దాంట్లో మనకి బాగా అలసిపోయి కింద పడి ఒక 4 నీటి చుక్కలు నోట్లో పడితే బాగుండు అన్న స్థితికి వచ్చినా కూడా తిరిగి లెగవటం అన్నమాట. అలాంటి మాటలు పౌలు వాడుతూ ఉన్నాడు. అలాంటి మాటలు ఏంటంటే వెనుకున్న వాటిని మరచి, వెనక చాలా ఉన్నాయి పౌలు జీవితంలో, వెనుకున్నాయి మరి ఎక్కువగా సాధన, ఆయన అచీవ్మెంట్స్ ఉన్నాయి. వెనుకున్న వాటిని మరిచి నేను ముందుకి, అదొకసారి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రికలో ఉంటది, దయచేసి ఎవరైనా సహాయం చేయగలరండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు వెనుకున్న వాటిని మరిచి అని. ఎవరైనా సహాయం చేయగలరండి ఆ రెఫరెన్స్? 3వ అధ్యాయము 13వ వచనం బ్రదర్. చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ 12, 13, 14 చదివారు కదండి. 12వ వచనం, 13, 14 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. 12 చదవలేదు, 13, 14 చదివాను. 13 చదివారు. 12 కూడా చదువుతారా సిస్టర్? నేను ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఇక్కడ అనుకుంటాం లేదు అన్నది చాలా ముఖ్యం. మనం ఏమేమి అనుకుంటాం లేదు అన్నది చాలా ముఖ్యం. అసలు యోబు శ్రమ పడలేదు అన్న సినారియో మనం ఊహించుకుంటే యోబు ఎలా ఉండేవాడు? అసలు యోబు లైఫ్ 1వ అధ్యాయంలో దేవుడు తన గురించి చెప్పిన సాక్ష్యంలో కంటిన్యూ అయిపోయేవాడు. అసలు శ్రమే లేదనుకోండి యోబు జీవితంలో. తన కుమారులకి హాని కలగలేదు, లేకపోతే తన ఆస్తి కోల్పోలేదు, లేకపోతే అసలు యోబు పొందిన శ్రమల్లో ఏది జరగలేదనుకోండి, తను ఎలా ఉండేవాడంటే యోబు గురించి దేవుడు యోబు యథార్థవర్తనుడని, న్యాయవంతుడని, అలాగే మరి అలాంటి వ్యక్తి, యోబు లాంటి వ్యక్తి భూలోకంలో ఎవరు లేరని, అలాంటి లైఫ్ స్టైల్లో కంటిన్యూ అయిపోయేవాడు యోబు. మరి శ్రమకి ముందు, శ్రమ వచ్చిన తర్వాత మరి తను ఇక నుంచి నేను కొన్ని అనుకోను అంటున్నాడు. 42వ అధ్యాయం వచ్చేసరికి యోబు, నేను అనుకోను, ఏమి అనుకోనో ఉన్నాయి. మనం అసలు ఏమి అనుకోకూడదు అన్నాయి, ఏం అనుకోకుండా ఉందాం అన్నది చాలా ముఖ్యం. ఇక్కడ పౌలు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే నేను ఇదివరకే నేను గెలిచానని అనుకుంటలేదు, నేను అనుకోను. ఐ డోంట్ వాంట్ టు థింక్ లైక్ దాట్. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి అతనికి, మనకు తెలుసు. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకుంటాం లేదు. కానీ ఏమనుకుంటున్నాడంట, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకునే వాళ్ళని పరిగెడుతున్నాను. ఇక్కడ ఒకలాంటి స్పోర్ట్స్ మ్యాన్ కి సంబంధించిన మాటలు వాడుతున్నాడు, పోలిక. దేని నిమిత్తం పట్టుబడితినో దానిని పట్టుకునే వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను,
వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను అయితే గురి యొద్దకే. ఇది తను ఆలోచించుకుని బాగా మజ్జిగ చిలికినట్టు బాగా దాన్ని చిలికి మధించి తీసుకొచ్చిన ఒక వెన్న పూస లాంటి మాటలు. ఇలాంటి మాటలు యోబు అంటున్నాడు 42వ అధ్యాయం వచ్చేసరికి, నీవు సమస్తము చేయగలవాడవనియు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. కనుక ఇక నుంచి నేను ఇదివరకు అర్థం చేసుకున్నట్టు నా శ్రమని మాత్రమే వాడి నిన్ను అర్థం చేసుకోను. ఒకలాంటి ముందుకెళ్లే మనస్తత్వం కలిగి ఉంటాను. ఈ మాటల్లో ఒకలాంటి అసలు బరువంతా కూడా పక్కన పెట్టేసి తాజాగా ఎదురుగా ఉన్న ఒకలాంటి లేత సూర్య కిరణాలని చూస్తూ పరిగెట్టే మ్యారథాన్ రన్నర్ని మనం ఊహించుకుంటే, ఆ రన్నర్ లాగా తాజాగా నూతన ఉత్సాహంతో నూతన బలంతో తాను పొందిన బహుఘోరమైన శ్రమ అనే ఆ యొక్క శ్రమలో వచ్చిన ఆ యొక్క సూర్యోదయంతో లేకపోతే ఆ శ్రమలో వచ్చిన తనకి ఒక నూతనమైన లోతైన ఒకలాంటి గ్రహింపుని, అంతకు ముందున్న గ్రహింపుని కలిపిన ఆ మేళవింపుతోటి ఒకలాంటి చిరునవ్వుతో, ఒకలాంటి చెరగని చిరునవ్వుతో, ఒకలాంటి లోతైన స్థైర్యంతో నేను నా విమోచకుడు సజీవుడనియు అతడు తిరిగి నన్ను నిలవబెడతాడు అన్న ఒక నిరీక్షణతో ముందుకెళ్ళే స్టేట్మెంట్ ఇది. అంతేగాని అంతకుముందు అన్ని పోగొట్టుకున్నాడు, మొత్తం మళ్ళీ వచ్చినాయి, భలే బాగుంది అని ఈ లోకపు కంటికి కనిపించే ఆ యొక్క ప్రాస్పారిటీ రెస్టోరేషన్ కాదు, అంతరంగపు రెస్టోరేషన్. అంతరంగపు రెస్టోరేషన్ అంటే ఆ మాట సరిపోదేమో, అంతరంగంలో దేవుని యొక్క ఆపరేషన్ మరి మనం గమనిద్దాం ఈరోజు. థ్యాంక్ యూ అండి. మరి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే యోబుకి, నాకు నా న్యాయ పరిపాలన ఈ లోకాన్ని, ఆ విషయంలో అదేం మారదు, అది మారలేదు, అది జరుగుతా ఉంది. కానీ దాన్ని నువ్వు చూసినప్పుడు నీ శ్రమ అనే కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నావు. చూసావు కానీ కొద్దిగా హద్దు దాటావు. నాది సరిగ్గా లేదనుకుంటున్నావు ఒక్కోసారి, లేకపోతే అంచనా వేసే స్థితికి వచ్చేసావు. నువ్వు అంచనా వేస్తానికి నువ్వు అంచనా వేసినా నా పరిపాలన, నా న్యాయ వ్యవస్థ, నా పరలోకంలో జరుగుతున్న విషయాలకి నీ అంచనా సరిపోదయ్యా. ఎందుకంటే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ నీ గురించే జరుగుతా ఉంది పరలోకంలో. సవాల్ చేస్తున్నా నీ గురించి, నేను విశ్వం అంతా ప్రతిధ్వనించేటట్టుగా నీ గురించి మాట్లాడుతున్నాను నా శత్రువుతోటి, గొప్పలు చెప్పుకుంటున్నాను. యోబు, నీ శ్రమని నువ్వు వాడుకొని చూస్తున్న కళ్ళజోడు నేను నీ విషయంలో ప్రగల్భాలు పలుకుతూ పరలోకమంతా రిసౌండ్ ఇస్తా ఉంటే దాన్ని గ్రహించుకోవడానికి నీ శ్రమ అనే కళ్ళజోడు సరిపోట్లా. కనుక నువ్వు కేవలం సృష్టివి, గుర్తుపెట్టుకో. యు ఆర్ ఎ క్రీచర్ అలాంగ్ విత్ మెనీ క్రీచర్స్. అంతేకాకుండా నేను నీ గురించి చాలా స్పెషల్ గా బోస్ట్ చేస్తా ఉన్నా అని చెప్పి మరి దేవుడు అనేకమైన విషయాలతో పాటు ఇప్పుడు నేను చివరిలో చెప్పిన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటే, యోబు మంచి నిరీక్షణతో కూడిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 42వ అధ్యాయం 2వ వచనం, అదే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఈ మాటలు నిరీక్షణ కలిగినవి. తన గత జీవితంలో శ్రమకు ముందు దేవుడి గురించిన గ్రహింపు, శ్రమలో దేవుడి గురించిన గ్రహింపు, ప్రస్తుతం దేవుడి డైలాగ్ తర్వాత తన గురించిన గ్రహింపు, వీటన్నిటిని మేళవింపుతో కూడిన స్టేట్మెంట్ ఇది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు యోబు గ్రంథం గురించి చక్కని వర్తమానాన్ని అందించిన బాబీ రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. యోబు గురించి దేవుడైతే సాతానుతో చెప్తున్నాడు, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని చెప్తున్నాడు. యోబు అయితే దేవుని గురించి నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అంటున్నాడు. యోబు తన శ్రమలో దేవుని న్యాయ పరిపాలన గుర్తించాడు. అదేవిధంగా నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. చక్కని వర్తమానాన్ని బట్టి ప్రభుకు వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలని సురక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పాదాలు చెంతకు రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన శ్రమాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంత పర్యంతం మీ దేవదాసులు తమ్ముడు బాబీ ఆయన మీ పక్షాన్ని నిలబడి శ్రేష్టమైన వర్తమానాన్ని ఏవు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకొని ఏవు గ్రంథం నుండి కొన్ని విషయాలు మాత్రం ముచ్చటించి ఉండగా మీరే ఆ వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. అనేక మంది హృదయాల్లో ఆ వాక్యం హత్తుకొని అయినా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఈ కొడుకుని ఏర్పాటు చేసినటువంటి నాయన కోర్ కమిటీ వారిని, అలాగే బావికి సహకరిస్తున్నటువంటి పెళ్లి ప్రసిద్ధాన్ని బట్టి, అలాగే జాన్సన్ను బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి కూడా మీ పాసాన్ని దిగి వస్తున్నాం నాయన. మా గ్రూపులో అనేక మంది నాయన వర్తమానికులు ఉన్నారటి వారిని బట్టి కూడా మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. వీటిలందరినీ మీ నాయన సిలువ చాటును మరుగుపరచండి. వారి ద్వారా అనేక ప్రాంతాల్లో స్వార్థ వినపడటానికి వారిని మీ సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మా దేవ బాధ్యత కలిగి భారం కలిగి ప్రార్థిస్తున్నటువంటి తరులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్కాలం దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను. వారందరికీ కూడా పనిపాటల్లో మరి నిమగ్నం ఉండి కూడా తెల్లవారుజామునే అందరికంటే ముందుగా లేచి మీ పాసన్నిధికి వచ్చి గ్రూపులో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. నేను మీ అడగమునిగా మా అక్కర తెలిసిన దేవా, ఏ బిడ్డకి ఎలాంటి అక్రత ఉందో మీకు బాహాటంగా తెలుసు కనుక మాకు సహాయం చేయ దేవుడు కనుక మీ పాసన్నిధికి వస్తున్నాను ఆయన. నేను ఈ జూమ్ కూడికి జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మా దేవ చేరుకూడిన ప్రతిబిడ్డను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యం అందించినటువంటి బాబీని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన కూడికలో ఉన్నటువంటి ప్రతి స్వార్థికుడు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతిబిడ్డను దీవించి ఆశీర్వదించమని మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగా పెట్టినటువంటి మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నీడు మాకు దయచేయండి. మా ఏడ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధననికి తెక దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకూడిన మనకును సకల పరిశుద్ధులకును వాక్యం అందించినటువంటి వాక్యని సహకరిస్తున్నటువంటి బిడ్డలకును ప్రార్థించిన బిడ్డలకును కమిటీ భూమిలో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, అలాగే వర్తమానికులు బాబీ రత్నాకర్ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.